విజయవాడలో జరిగిన బీసీ సింహగర్జన సభ విజయవంతమై రాష్ట్ర రాజకీయాల్లో బీసీవై పార్టీ పెను మార్పులకు నాంది పలికిందని ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ వడ్డి మల్లికార్జున ప్రసాద్ అన్నారు. ఏవి అప్పారావు రోడ్లోని ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీల అభివృద్ధికి న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ఏ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయటం లేదని అన్నారు. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన సభను అడ్డుకోవటానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినా అడ్డుకోలేకపోయారని అన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన రామచంద్ర యాదవ్ సభ నిర్వహణకు అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. స్వతంత్రం వచ్చిన నాటి నుండి రాజ్యాధికారం కేవలం 2 అగ్రకులాల చేతిలోనే ఉండిపోవటం బాధాకరమన్నారు. ఇటు బీసీల్ని వెనుకబడిన కాపుల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారన్నారు. 2009లో చిరంజీవి, ఆ తర్వాత జనసేన తరఫున పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ రాజ్యాధికారం దిశగా వెళ్లలేకపోయారని అన్నారు. బీసీవై పార్టీ రాష్ట్రంలో ప్రబలమై శక్తిగా మారుతుందని, రాజకీయ ప్రత్యామ్నాయం కానుందని తెలిపారు. కూటమి, వైసీపీ పార్టీలు బీసీవైకి కులముద్ర వేశారు. కానీ విజయవాడలో జరిగిన బీసీ సింహగర్జన సమావేశం దానిని పటాపంచలు చేసిందన్నారు. ఖచ్చితంగా బోడే రామచంద్ర యాదవ్ వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా నిలబడతారని వడ్డి మల్లికార్జున ప్రసాద్ అన్నారు. అమరావతిలో జరిగినటువంటి బీసీ సింహగర్జన సభ అత్యంత అద్భుతంగా సక్సెస్ కావటం, రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పులకు నాందిగా నిలిచింది. ఈ దేశ చరిత్రలోనే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులని, న్యాయస్థానాలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఏ రాజకీయ పార్టీ కూడా సక్రమంగా అమలు చేయకపోవటం మనం గతంలో ఎన్నో చూసాం. కానీ మేము 1,00,000 మందితో బీసీ గర్జన మహాసభ జరపాలని నిర్ణయించిన కాడ నుంచి కూడా 2 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వాలు ఎందుకో ఇబ్బంది పడుతూ దాన్ని అడ్డుకుంటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా పోలీసు వాళ్ళతోటి డిపార్ట్మెంట్ను ఉపయోగించి అసలు బీసీ సభకి అనుమతి లేదు, ఈ బీసీ గర్జన సభ జరగటానికి వీల్లేదు అని వాళ్ళు హుకుం జారీ చేయడంతో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ గారు హైకోర్టులో దీని మీద పిటిషన్ వేసి చాలా తీవ్రంగా శ్రమించి హైకోర్టులో న్యాయమూర్తులందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఈ సభను జరుపుకోవటానికి ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుతున్నటువంటి ఇటువంటి సభను అడ్డుకోరాదని గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ వేస్తూ, కానీ సభను 1,00,000 మందితో కాకుండా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది కాబట్టి ఒక 10,000 మందితో మాత్రమే ఈ సభని జరుపుకోవాలని ఆర్డర్లో స్పష్టంగా పేర్కొనడంతో మేమంతటా కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ సభకు భారీ ఎత్తున రావాలనుకున్నటువంటి ఈ బీసీ వెనుకబడినటువంటి ఈ క్యాస్టులో ఉన్నటువంటి పేదల అందరిని కూడా ఈ సభకు చివరి నిమిషంలో ఎక్కడికక్కడ రానివ్వకుండా ఆపుకుంటూ ఈ 10